శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. చాలా కాలము నిలువ ఉన్నది, రుచిపోయినది, దుర్గంధముతో ఉన్నది, పాచిపోయినది, తినగా మిగిలినది, పూజకు పనికిరానిది, ఇటువంటి భోజనము తామసులకు ఇష్టమగునని క్రిందటి భాగంలో మనం తెలుసుకున్నాము. శాస్త్రవిహితమైన కర్మయను భావనచే ఎట్టి ఫలితమును ఆశింపక యజ్ఞము చేయుటయే నా కర్తవ్యమను భావనచే చేయు యజ్ఞము సాత్విక యజ్ఞము. ఫలమును ఆశింపక శాస్త్రోక్తమైన మంత్రము, ద్రవ్యము, క్రియాదులు కలిగి భగవదారాధన చేయుటయే ప్రయోజనమని భావించి చేయు యజ్ఞమే సాత్విక యజ్ఞము. భరతశ్రేష్ఠ, అర్జున, ఏదియో ఒక ఫలమును ఆశించి ఆడంబరమునకై చేయు యజ్ఞము రాజస యజ్ఞము. కీర్తి ప్రతిష్టలను ఆశించి ఆడంబరముతో చేయు యజ్ఞము రాజస యజ్ఞము. విధి విధానమును అనుసరింపక అన్నము, హవిస్సు లేక వేద మంత్రరహితమై బ్రాహ్మణ దక్షిణ లేక శ్రద్ధ లేక చేయు యజ్ఞమును తామస యజ్ఞము అందురు. సదాచార సంపన్నులు, వేదము వేదార్థము తెలిసిన బ్రాహ్మణులు యాగము చేయుమని చెప్పినప్పుడే యాగము చేయవలెను, లేనిచో అది విధిహీనమగును. శాస్త్రవిహిత ద్రవ్యములు లేనిది మంత్రహీనము, దక్షిణ విరహితము, శ్రద్ధ కూడా లేనియగు యజ్ఞమును తామస యజ్ఞము అందురు. ఇక తపస్సు కూడా సత్వాది గుణములచే 3 విధములు కావున శరీరము, వాక్కు, మనస్సు చేత చేయు తపస్సు యొక్క స్వరూపమును వివరించుచున్నారు. దేవతలు, బ్రాహ్మణులు, గురువులు, విజ్ఞులను పూజించుట, శౌచము, ఆర్జవము, బ్రహ్మచర్యము, అహింస వీటిని శ్రద్ధతో ఆచరించుట శరీర సంబంధమైన తపస్సు. దేవతలను, ద్విజులను, గురువులను, ప్రాజ్ఞులను పూజించుట, తీర్థ స్నానాది రూపమైన శౌచము, మనోవాక్కాయములతో అందరి యందు ఒకే విధముగా ఉండుట, స్త్రీలను అనుభవింపవలనని దృష్టితో చూడకుండుట, ప్రాణి పీడ చేయకుండుట ఇది శరీర సంబంధమైన తపస్సని అందురు. ఇతరులకు ఉద్వేగము కలిగించకుండా సత్యము, ప్రియము, హితకరమైన మాటలు మాట్లాడుట, వేదాభ్యాసము ఇవన్నీ వాంగ్మయమైన తపస్సని అందురు. ఇతరులకు ఉద్వేగము కలిగించకుండా మాట్లాడుట, సత్యమునే మాట్లాడుట, హితమైన ప్రియవచనములు పలుకుట, వేదాభ్యాసము ఇవన్నీ వాక్కుకు సంబంధించిన తపస్సని పేర్కొందురు. మనః ప్రసాదః సౌమ్యత్వం మౌనమాత్మ వినిగ్రహః భావ సంశుద్ధిరిత్యేతత్తపో మానసముచ్యతే. మనస్సును ప్రసన్నముగా ఉంచుకొనుట, సౌమ్యముగా ఉండుట, మౌనముగా ఉండుట, ఆత్మ సంయనము, భావ సంశుద్ధి అనునవి సమానమైన తపస్సు. మనస్సున కోపము మొదలగునవి లేకుండా ప్రశాంతముగా నుండుట, ఇతరులకు మేలు చేయుటకై కోరుకొనుట, మాట్లాడకుండా మనస్సును నియమించుట, మౌనముగా ధ్యానింపదగిన దానియందే మనస్సును నిలుపుట, ఆత్మ కంటే భిన్నమైన చింత లేకపోవుట ఇవన్నీ మానసమైన తపస్సు అని అందురు. శ్రద్ధయ పరయ తప్త తపస్తద్విధం నరైః అఫలాకాంక్షిభిర్యుక్తైః సాత్వికం పరిచక్షతే. ఫలాకాంక్ష లేక
పరమ శ్రద్ధతో త్రికరణ శుద్ధిగా చేయు తపస్సు సాత్విక తపస్సు. ఫలమునందు ఎట్టి ఆసక్తి లేక పరమ పురుషారాధననే చేయుదునని భావించుచు మనోవాక్కాయములతో మిక్కిలి శ్రద్ధ కలిగి చేయు తపస్సే సాత్వికమైన తపస్సు. సత్కారము, ఆత్మగౌరవము మొదలగు కోరికలతో ఆడంబరముతో చేయు తపస్సు చంచలము, అస్థిరమైనది. అట్టి తపస్సును రాజస తపస్సని అందురు. మనస్సుచే చేయో ఆదరము సత్కారము, నోటితో ప్రశంసించుట మానము, నమస్కారము మొదలైన పూజ వీటిని ఆశించి లేక ఇంకొక ఫలమును ఆశించి ఆడంబరముతో చేయు తపస్సే రాజస తపస్సు. ఇట్టి తపస్సు వలన అస్థిరమైన స్వర్గాది ఫలితము లభించును. ఫలానుభవము తరువాత భూలోకమునకు వచ్చుటకు అవకాశమున్నందువలన అది చలము, క్షణికము కావున అధ్రువము అగుచున్నది. మూఢబుద్ధితో తన శరీరమునకు అధిక పీడనము కలిగించుచు చేయు తపస్సు ఇతరులకు కీడు కలిగించుటకై చేయు తపస్సును తామస తపస్సు అందురు. అవివేకము వలన పట్టుదలతో తన శక్తిని తెలుసుకొనక తన శరీరమును అధికముగా బాధపెట్టుచు ఇతరులకు కీడు కలిగించుటకై చేయు తపస్సు తామస తపస్సు. మరికొన్ని విషయాలు తరువాతి భాగంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సుశీలారాణి, రామానుజదాసి.